మిథున రాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే 2 ప్లానెట్స్ మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. కేతువు అండ్ శుక్రుడు మాత్రమే బాగున్నారు. మిగతా ప్లానెట్స్ ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. రవి బలము అనేటువంటిది లేదు. ఫిబ్రవరి 13వ తారీఖు దాకా అష్టమ రవి యొక్క దోషం ఉంటుంది కాబట్టి పనులన్నీ కూడా ఆటంకాలు రావడం కానీ, లేకపోతే డిలేస్ అవ్వడం కానీ, లేకపోతే సాఫీగా అనుకున్న సమయానికి అవ్వకపోవడం కానీ, కెరీర్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఏదో ఒక విధంగా ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. 13వ తారీఖు తర్వాత ఎంతో కొంచెం పాజిటివ్గా కనబడుతుంది. బట్ ఫిబ్రవరి నెలంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనీ కానీ, కెరీర్ కానీ, పర్సనల్ గ్రోత్ కానీ, ఎస్పెషల్లీ చెప్పాలి అంటే వాహన ప్రమాదాలండి. అష్టమంలో కుజగ్రహ సంచారం ఎగ్జాల్టేషన్లో కనబడుతుంది కాబట్టి 23వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 23 దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూములు, స్థలాలు వీటికి సంబంధించిన కానీ, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ కొద్దిగా డల్గా ఉంది అని చెప్పొచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా నవగ్రహ ఆరాధన అనేటువంటిది చేయండి. ఫిబ్రవరి మాసంలో అగ్రెసివ్గా వెళ్ళొద్దు. జాగ్రత్తగా సేఫ్గా నిర్ణయాలు తీసుకోండి. తెలివితేటలతో అడుగులు వేయండి. ప్రికాషన్స్ అనేటువంటివి తీసుకోండి. నవధాన్యాలు దానంగా ఇవ్వండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. కాస్తో కోస్తో ఖచ్చితంగా పాజిటివిటీ కనబడుతుంది.